ఎడారిలో సెలయేర్లు మార్చి 19వ తారీఖు. ప్రియులరా, మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి. క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు. దావీదు వీణ శృతి కావాలి అంటే ఎన్నెన్నో లోటులు ఆయన సహించవలసి వచ్చింది. శ్రావ్యమైన స్వరమెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనస్సు రావాలంటే ఎడారిలో ఎన్నో రోజులు వేచి ఉండాలి. ఇందువల్లనే ఈ లోకంలో కృంగిన హృదయాలను ఆహ్లాదపరచగలుగుతాము. మన తండ్రి ఇంటిని గొప్ప చేయగలుగుతాము. యెషయి కుమారుడు లోకారంభం నుండి ఎవరు రాయలేనంత గొప్ప కీర్తనలను రాశాడంటే ఆయనకున్న యోగ్యత ఏమిటి? దుష్టులు చెలరేగినందువల్లనే దేవుని సహాయం కోసం అర్థింపు బయలువెడలింది. దేవుని విశ్వాస్యతను గురించిన ఆశ ఆయన విమోచించిన తరువాత ఆయన కరుణాశీలతను ప్రస్తుతించే స్తుతిపాటగా పరిమళించింది. ప్రతి విచారము దావీదు వీణలో మరొక తీగ, ప్రతి విడిపింపు మరొక పాటకి ప్రాణం. బాధ తొలగిన ఒక పులకరింత, దక్కిన ఒక దీవెన, దాటిపోయిన ఒక కష్టం, గండం, ఇలా ఏ చిన్న అనుభవం దావీదుకు కలిగి ఉండకపోయినా ఈనాడు ఒక్క కీర్తన కూడా మనకు ఉండేది కాదు. దేవుని ప్రజల అనుభూతులకి అద్దం పట్టి ఆదరణనిచ్చే ఈ కీర్తనలు మనకు లేకపోతే ఎంత నష్టమయ్యేది మనకి. దేవుని కోసం కనిపెట్టడం, ఆయన చిత్త ప్రకారం బాధలను అనుభవించడం, ఆయన్ని తెలుసుకోవడం అనేది ఆయన శ్రమల్లో పాలు పంచుకోవడమే, ఆయన కుమారుని పోలికలోకి మారడమే. కాబట్టి నీ అనుభవం పెరగాలంటే, ఆత్మీయ అవగాహన కలగాలంటే విస్తరించనున్న నీ శ్రమలను చూచి గాబరా పడకు. వాటితో పాటే దేవుని కృప కూడా నీ పట్ల విస్తరిస్తుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఊపిరి నిన్ను కొత్త సృష్టిగా చేసినప్పుడు చలనం లేని రాయిలాగా నిన్ను చేయలేదు. నీ హృదయానుభూతుల్ని ఇంకా మృదువుగా పదిలంగా ఉంచింది. పౌలుని దేవుడు నమ్మకమైన వానిగా ఎంచాడు కాబట్టి తన పరిచర్యకు నియమించాడు. 1 తిమోతి 1:12. కనుక నీ జీవితంలో శ్రమలు నీ వెంట పడినప్పుడు దానితో పాటు దేవుని కృప కూడా నీ పట్ల విస్తరించనుందని గ్రహించి దేవుడు పంపే ప్రతి శ్రమ క్రీస్తు శ్రమలలో పాలువారగుట అనే అనుభవాన్ని కలిగి ఆయన పోలికలోనికి మారే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.